హే గాయ్స్, చెప్పా కదా రిచా ఘోష్ ఎంఎస్తో ఇలాగ లేపు కొడుతుందన్నమాట. 83 రన్స్ అవుట్ ఆఫ్ 72 బాల్స్. సో 47th 48th ఓవర్ పిచ్చ పిచ్చ కొట్టేసింది. సో మన ఇప్పుడు స్నేహరాన బ్యాక్ టు బ్యాక్ 2 4లు కొట్టి తనకి ఇచ్చిందనమాట. మన రిచా ఘోష్కి మ్యారేజ్ అని క్యాప్ వేస్తుంది. 240 for 7 ఈజ్ ఎ గుడ్ స్కోర్ ఆన్ ద వైజాగ్ పిచ్ అని అనుకుంటున్నాను. బట్ కానీ ఆ, ఓ మళ్ళీ క్యాచ్ డ్రాప్. 48.3 ఈజ్ ద క్యాచ్ డ్రాప్. డీప్ డీప్ స్క్వేర్ లెగ్ అనుకుంటుంది. సో ఇది ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. సో ఇంకా డ్యామేజ్ ఉంటుంది. అది 49th ఓవర్ కాబట్టి మ్యార్జన్ క్యాప్ యాక్చువల్గా తన 9th ఓవర్ 45 runs 1 wicket. సో తన షార్ట్ పిచ్ బాల్ వేసింది. రిచా ఘోష్ బాగానే పుల్ చేసింది కానీ సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఎగ్జాక్ట్లీ ఫీల్డర్ చేతిలో పడింది. ఆ ఫీల్డర్ నాకు తెలిసి బ్రిట్స్ అనుకుంటాను అక్కడ. అవ్వలేదు. కానీ ఈరోజు వాళ్ళకెళ్ళి ఇంకొక ఆపద ఏంటో తెలుసా మనకి. టాన్జిమ్ బ్రిట్స్ తను కూడా నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది. తను ఓపెనర్కి వస్తుంది. వాళ్ళ ఓపెనర్ వాల్వర్ట్ సంథింగ్ ఎవరు ఉందో ఆ అమ్మాయి, వాళ్ళ కెప్టెన్. ఆవిడ కూడా చాలా బాగా ఆడింది. తర్వాత మ్యారేజన్ క్యాప్ కూడా చాలా బాగా ఆడుతుంది. యా, ఇట్స్ అ వికెట్. 48.4 ఇస్ ఏ స్నేహరాన వికెట్ అది. రిజా ఘోష్ ఉంది కాబట్టి ఇంకా లాస్ట్ అవర్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ 60 runs. సో అరౌండ్ 260 వచ్చిందనుకోండి, ఇట్స్ ఏ గుడ్ స్కోర్ ఫర్ అస్. డిఫెండ్ చేయొచ్చు. అది మనకి కానీ ఇనిషియల్గా మనకి నెక్స్ట్ అవర్స్లలో వాళ్ళకెళ్ళి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఎవరంటే లులు ఒకరు, టాంజిమ్, ఓల్ఫా వాట్ ఆర్ ఐఎంఐ ప్రొనౌన్సియేషన్ నాకు రావట్లేదు, సారీ. సో ఆవిడ వీళ్ళు కన్నా డ్రాప్ అయితే అంటే ఎర్లీ వికెట్స్ పడితే మనకి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే కష్టం. సో 241 for 8 wickets రైట్ నౌ. లాస్ట్ బాల్ ఆఫ్ ద 49th ఓవర్. సో లాస్ట్ 1 hour చూడాలి ఎలా ఉంటుందో.